ఏపీలో వాలంటీర్ల రాజీనామాపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికలు ముగిసేదాకా వాలంటీర్ల రాజీనామా ఆమోదించవద్దని హైకోర్టులో పిటిషన్ నమోదైంది. వాలంటీర్ల రాజీనామాను ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని కోరింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. ఏపీలో వాలంటీర్ల రాజీనామాపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి, వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించవద్దు అంటూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు కూడా వాళ్ళ రాజీనామాలు ఆమోదించవద్దు అని చెప్పి పలువురు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర తదితరులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ను బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో రాజీనామాలు అంగీకరిస్తే ఈ వాలంటీర్లంతా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా పోలింగ్ రోజు వైసీపీ తరఫున పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఉందని, అందువల్ల వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దు అని కూడా కోరారు. వాలంటీర్లంతా కూడా దాదాపుగా 44,000 మంది రాజీనామా చేశారు అని చెప్పి ప్రచారం జరుగుతుందని, అయితే వీళ్ళంతా కూడా 50 ఇళ్లకు వరకు కూడా సేవలు అందించారని, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా రాజీనామా చేయటం వల్ల ఆ ఇళ్లకు సేవలు అందించే అవకాశం పోతుంది అని, అదేవిధంగా ఈ వాలంటీర్లంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులైన వ్యక్తులే నియమించడం వల్ల వీళ్ళంతా కూడా రేపు ఎన్నికల్లో వారికి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంది అని కూడా ఆయన వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనల నేపథ్యంలోనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఒకసారి వాళ్ళు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆపటం అనేది కూడా అది సాధ్యం కాదు అని కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు ఈ వాలంటీర్లు ఏదైతే రాజీనామా చేస్తున్నారో ఆ రాజీనామాలని ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది అని కూడా ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఈ రాజీనామాలు ఆమోదించవద్దు అని చెప్పి పిటిషన్ మెయింటైనబిలిటీ లేదు అని చెప్పి కూడా ఆయన వాదించారు. ఈ నేపథ్యంలోనే అసలు రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలను కోర్టు ముందు ఉంచాలి అని చెప్పి హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.